ఎంకన్నా కాగితాలు ఆడ పెట్టిండు, చెప్తూనే ఉండు, కాగితాలు ఇస్తూనే ఉండు. ఇంకా డెంటల్ కాలేజ్ కావాలని ప్రాజెక్టుల గురించి. అదే విధంగా ఎంకన్నా ఎంత స్వార్థపరుడు అంటే, మేమిద్దరం నితిన్ గడ్కరీ దగ్గరికి పోయినాం, కేంద్ర మంత్రి దగ్గరికి. మాకు రోడ్లు ఇవ్వాలని, ఆయన రోడ్లు ఇచ్చే మంత్రి. మేము 2 అడిగినాం. నేనేమో రీజనల్ రింగ్ రోడ్ అడిగినా, ఎంకన్నానేమో నల్లగొండకు అవుటర్ రింగ్ రోడ్ అడిగిండు. నితిన్ గడ్కరీ అన్నాడు ఏదో ఒకటి ఇస్తా అన్నాడు. ఎంబడే రీజనల్ రింగ్ రోడ్ కంటే ముందుగాల నల్గొండ అవుటర్ రింగ్ రోడ్ అడిగిండా. నల్గొండ అవుటర్ రింగ్ రోడ్ 400 కోట్లకు అవుతుంది, రీజనల్ రింగ్ రోడ్ 35,000 కోట్లకు అవుతుంది. ఎంకన్నా పక్క నుంచి మా మూసీ కథ ఏంది అంటున్నాడు, కాగితం మీద రాసిచ్చి నకలు చిట్టి ఇస్తే ఏందో అనుకున్నా. ఇవాళ మీ కష్టాలు చూసే ఫ్లోరైడ్ ఒక పక్కన మీ ప్రాణాలు తింటుంటే, మీ బొక్కల్ని ఒలుచుకొని నలుచుకొని తింటుంటే, అదే విధంగా మూసి మీకు కాలుష్యం అయిపోయింది. మూసి ప్రాజెక్టు నేను చేసి మీకు కృష్ణా గోదావరి జలాలతో పాటు మూసి ఈసా నది నుంచి నీళ్లు తేవాలే, మీ పంటలు పండాలే, కాలుష్యం పోవాలి, సచ్చిన శవాలు పశువుల కలేబరాలు కొట్టుకొస్తున్న మూసిని ప్రక్షాళన చెయ్యాలని ఇవాళ నేను ముందుకు వస్తే బీఆర్ఎస్ వాళ్ళు కట్టొద్దంటారు.